భారీ వర్షం ముంచెత్తింది. రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది. వర్షం కారణంగా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి, మొక్కజొన్నలు తడిసి ముద్దయ్యాయి. తమ పంట తడిసిపోయినా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. తడిసిన పంటను వెంటనే కొనుగోలు చేసి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. వరంగల్ జిల్లాను మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది. వర్షం కారణంగా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి, మొక్కజొన్నలు తడిసి ముద్దయ్యాయి. తమ పంట తడిసిపోయినా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. తడిసిన పంటను వెంటనే కొనుగోలు చేసి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. వరంగల్ జిల్లాను మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది. వర్షం కారణంగా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి, మొక్కజొన్నలు తడిసి ముద్దయ్యాయి. తమ పంట తడిసిపోయినా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన పంటను వెంటనే కొనుగోలు చేసి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు రైతులు. రైతుకి ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, వరంగల్ జిల్లాను మరోసారి భారీ వర్షం ముంచెత్తుతుంది. రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది. ఈ వర్షం కారణంగా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి, మొక్కజొన్నలు తడిసి ముద్దయ్యాయి. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. వరలక్ష్మి, వరంగల్లో మొన్న భారీ తుఫాను వర్షం నుంచి వరంగల్ నగరం కోరుకోక ముందుకే మరోసారి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈ రోజు ఉదయం అరగంట పాటు 30 నిమిషాలు అతి భారీ వర్షం కురవడంతో ఒక్కసారిగా ఇటు వరంగల్ నగరంతో పాటు అటు రైతన్నలు ఆగమాగమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కు భారీ ఎత్తున పత్తి, మొక్కజొన్నలు ఈ రోజు రైతులు తీసుకొని వచ్చారు. దీంతో ఒక్కసారిగా కురిసిన అకాల వర్షానికి రోడ్ల పైన ఉన్న పత్తి, మొక్కజొన్నలు మొత్తం కూడా తడిసి ముద్దైన పరిస్థితి. అక్కడికి ఉదయం తెల్లవారుజామున రైతులు వచ్చి ఆ మార్కెట్ యార్డ్ లో అమ్మకానికి పెట్టాల్సిన పత్తిని రోడ్లపై పెట్టిన పరిస్థితి. ఒక్కసారిగా అకాల వర్షం కురవడంతో తడిసి ముద్దయింది. దీంతో అటు అధికారులు, రైతులు కళ్ళ ముందే తడుస్తున్నా ఏమి చేయలేని అసహాయ స్థితి నెలకొందని చెప్పేసి రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి వరలక్ష్మి. మరోవైపు నగరంలో అనేక చోట్ల కాలనీలలో కూడా భారీగా వరద రోడ్లపైకి చేరడంతో అయితే తీవ్ర ట్రాఫిక్ అంతరాయం జరిగింది. అరగంట సేపు కురిసిన భారీ వర్షానికే వరంగల్ నగరం మరొకసారి గంట పాటు ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి, జల దిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితి. ఒకవైపు అటు అన్నదాతల ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు సంబంధించినటువంటి పత్తి, మొక్కజొన్న తడిసి ముద్దయి ఎనుమాముల మార్కెట్ లో అటు రైతులు రోధిస్తుంటే వరంగల్ నగర ప్రజలు మాత్రము రోడ్లపైకి నీరు చేరడంతో ట్రాఫిక్ అంతరాయం కలగడంతో ఎక్కడికక్కడ జల దిగ్బంధం జరగడంతో ఇటు నగర ప్రజలు కూడా ఒక్కసారిగా చిక్కుకున్న పరిస్థితి వరదల్లో. ఇది ప్రస్తుతానికైతే వర్షం తగ్గింది. ఇప్పుడిప్పుడే వరద నుంచి కోలుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో ఇప్పటికైనా రైతులకు సహాయక చర్యలు అందించి అదేవిధంగా తడిసిన పత్తిని, మొక్కజొన్నను తక్షణమే కొనుగోలు చేయాలని అయితే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వరలక్ష్మి. మరోవైపు అటు రైతులకు ఈ అకాల వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ ఇచ్చినటువంటి సూచనల మేరకు ఇప్పటికైనా అటు వాటి టార్పిన్లు, పరదాలు అందుబాటులో ఉంచి ఎప్పటికప్పుడు వచ్చిన పత్తిని వచ్చినట్టే కొనుగోలు చేయాలని చెప్పేసి రైతులు అధికారులను వేడుకుంటున్న పరిస్థితి